వైసీపీ కుట్ర పన్నుతోందంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. వైసీపీ ఓడిపోతే హింసాత్మక చర్యలకు పాల్పడే అవకాశం ఉందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు వర్మ. ప్రచారంలో సాయిధరం తేజ్ పై జరిగిన దాడి ఉదాహరణ అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక పెరిగిన పోలింగ్ శాతంతో కూటమికే లాభం అంటూ కూడా, అవును, పెరిగిన పోలింగ్ శాతంతో కూటమికే లాభం అంటూ కూడా వర్మ చెప్పుకొచ్చారు. ప్రచారంలో వంగ గీత సెంటిమెంట్ స్టంట్ వర్క్ అవుట్ కాలేదన్నారు. అవునా, ఇన్ఫాక్ట్ ప్రచారంలో వంగ గీత సెంటిమెంట్ స్టంట్ వర్కౌట్ కాలేదంటూ కూడా వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్తో జర్నీలో నేను లవ్లో పడ్డానన్నారు ఆయన. కౌంటింగ్ నాడు పిఠాపురం, కాకినాడ జేఎన్టీయూ ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందంటూ కూడా ఆయన ఇటీవల ఇంటెలిజెన్స్ హెచ్చరికలకు సంబంధించి కూడా ఆయన కోట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ భద్రత కల్పించాలంటూ కూడా ఎస్పీ సతీష్ కుమార్ను కోరారు వర్మ. దానికి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఓటమికి వైసీపీ కుట్ర పన్నుతోందంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఓడిపోతే హింసాత్మక చర్యలకు పాల్పడే అవకాశం ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక ప్రచారంలో సాయిధరం తేజ్ పై జరిగిన దాడి ఉదాహరణ అంటూ కూడా ఇటు వర్మ చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. పెరిగిన పోలింగ్ శాతంతో కూటమికి లాభం అన్నారు వర్మ. ప్రచారంలో వంగ గీత సెంటిమెంట్ స్టంట్ వర్కౌట్ కాలేదంటున్నారు ఆయన. ఇక పవన్ కళ్యాణ్తో జర్నీలో తాను లవ్లో పడ్డానన్నారు వర్మ. కౌంటింగ్ నాడు పిఠాపురం, కాకినాడ జేఎన్టీయూ ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందంటూ ఇటీవల ఇంటెలిజెన్స్ హెచ్చరికలకు సంబంధించి కూడా ఆయన కోట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం దగ్గర భారీ భద్రతను కల్పించాలని ఎస్పీ సతీష్ కుమార్ను కోరారు వర్మ. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఎస్, వర్మతో మాట్లాడారు. ప్రకాష్, ఒక్కసారి వర్మ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ అయితే ప్రశాంతంగా ముగిసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో, అలాగే ముఖ్యంగా ఏదైతే ప్రాంతాలు కౌంటింగ్ నాడైతే కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ విభాగం కూడా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి 2 నియోజకవర్గాలపై పూర్తిగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కాకినాడ టౌన్తో పాటు ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం కూడా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. పిఠాపురం నియోజకవర్గం కావచ్చు, అలాగే కాకినాడలో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని, అలాగే కౌంటింగ్ ప్రక్రియ ఉందో ఆ రోజు 2 రోజులు ముందు, అలాగే కౌంటింగ్ తర్వాత 2 రోజుల తర్వాత కూడా ఈ యొక్క మొత్తం బలగాలు కూడా భారీగా మోహరించాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఇంటెలిజెన్స్ విభాగం, ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ పిఠాపురం నియోజకవర్గంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి సార్? అలాగే ప్రధానంగా ఇంటెలిజెన్స్ విభాగం కూడా హెచ్చరిక జారీ చేసింది. హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని, కాకినాడ టౌన్తో పాటు పిఠాపురంలో కూడా జరిగే అవకాశం ఉందన్నారు. ఎలా చూడాలి? ఎటువంటి మీకు భద్రత ఏ విధంగా ఉందనుకుంటున్నారు? పిఠాపురంలో ముఖ్యంగా చూడవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ తాడిపత్రి గ్రామంలో జరిగింది, రాళ్లదాడి బాటిల్స్ తోటి కూడా. అంచేత దాన్ని దృష్టిలో పెట్టుకోవడం ఒకటి. ఇక్కడ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఏదో విధంగా ఈ ఎలక్షన్ను పాడు చేయాలి, ఓడించాలి, ఏదో ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్తో ఏఆర్సీపీ నాయకులందరూ ఉన్నారు. అదే పరిస్థితి కాకినాడ కాన్స్టిట్యున్సీలో కూడా ఉంది. ఈ రెండిట్లోనే అభద్రతాభావంతో ప్రజలు కూడా ఉన్నారు. రెండవది, మేము కూడా ఈవేళ జిల్లా ఎస్పీ గారిని కలిసి ఈ విషయాలు ఆయనకు స్వయంగా తెలియజేసి, అదేవిధంగా ఏదైతే కౌంటింగ్ జరిగే ఏరియాలో ఈవీఎంస్ మిషన్స్ ఉంటాయో అక్కడ భద్రత తీసుకోవాల్సిన, పటిష్టమైన భద్రత తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది ఏవైనా కుయుక్తులతో కానీ, పన్నాగంతో కానీ, ఎవరైనా మరి గూండాలతో కానీ ఏ విధమైన దాడి జరిగినా, ఇంకోటి జరిగినా అక్కడ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఎక్విప్మెంట్లో రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క పర్టికులర్ ఏరియా కౌంటింగ్ ఏదైతే జరుగుతుందో దాని మీద పటిష్టమైన భద్రత, పటిష్టమైన బందోబస్తు చేయాలి. మరి అక్కడ ఏది ఇన్సిడెంట్స్ జరిగినా బాధ్యత మీద అవుద్దని చెప్పి జిల్లా ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేసి తెలియజేయడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. అంటే ప్రధానంగా కాకినాడ జిల్లాలో నుండి 2 నియోజకవర్గాలపై పూర్తి ఫోకస్ పెట్టారు. అందులోనే ముఖ్యంగా ఈ యొక్క భద్రత ఏదైతే ఈవీఎం మిషన్లో భద్రత స్టోరేజ్ చేసిన విభాగం ఉందో కాకినాడ టౌన్లో ఉన్న పరిస్థితి ఎలా చూడాలంటారు? అందుకనే కాకినాడ టౌన్లో ఉంది కాబట్టి ఈవీఎం కౌంటింగ్ జరిగే ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా అంతా కూడా పోలీసు వలయంలోకి తీసుకోవాలి. కేంద్ర రిజర్వ్ దళాలకు కానీ వీళ్ళు లోకల్ పోలీస్ కానీ ఇద్దరు కలిసి 2 అంచెలు భద్రత పెట్టి వాళ్ళు కంట్రోల్లోకి తీసుకోవాలి. కౌంటింగ్ అయ్యే వరకు అనౌన్స్మెంట్ చేసి కౌంటింగ్ అయ్యి ఆరో సిగ్నేచర్ అయ్యే వరకు కూడా బాధ్యత తీసుకోవాలి. దాని తర్వాత కూడా జరిగే అల్లర్లు కూడా జరగకుండా ఉండడానికి పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదే సమయంలో ఇక్కడ కూడా వచ్చి ఒకసారి సీసీ కెమెరాలో పిఠాపురానికి సంబంధించి ఏ విధంగా ఉన్నాయని చెప్పి కూడా చూడడం జరిగింది. అవి అన్నీ సక్రమంగానే ఉన్నాయి. ఏదైనా దీంట్లో కౌంటింగ్ సమయంలో మేము భయాందోళనలో ఉన్నాం. ఏ విధమైన హింసాత్మక చర్యలు ఏదైనా జరగడానికి అవకాశాలు ఉన్నాయని
ఒక అనుమానాలతో ఉన్నాం. ఎంచేతంటే అధికారుల రిపోర్ట్లు పేపర్లో వచ్చి పరిస్థితి ఇవన్నీ విన్నాక దాంతో భాగంగానే నేను ఇవాళ ఇప్పుడు చూడడానికి తర్వాత ఎస్పీ గారిని కలవడానికి కారణం ఇదే అని చెప్పి తెలియజేస్తాను. అంటే వార్తలుగా చూసుకుంటే ఎన్నడూ లేని విధంగా ఏపీలో పోలింగ్ శాతం అయితే ఎక్కువగా నమోదైన పరిస్థితి 80% దాటి వచ్చిన పరిస్థితి. ఈ పరిణామం ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంటాయని ప్రధానంగా చూడొచ్చు. ఇందులో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వైపే మొగ్గు చూపింది. ఇది పెరగడానికి కూడా కారణం కూడా ఏంటంటే పెరిగిన ఓటింగ్ని అసెస్మెంట్ చేసుకోవడానికి కారణం కూడా ఇదంతా కూడా మెజారిటీ ప్లస్ చేసుకోవడం. పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే కూటమి మరి అభ్యర్థిగా ఉన్నారో తెలుగుదేశం పార్టీ కానీ మేము కానీ అందరూ కూడా 100% ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా పనిచేసాం. ఈ పెరగడానికి కారణం కూడా ఆయన మెజారిటీ పెరగడానికి ఇదొక బలమైన విషయంగా గుర్తించవలసిన పరిస్థితి వస్తుంది తెలియజేస్తాం. అంటే ప్రధానంగా ఎన్నికల ప్రచారం చివరిలో చూసుకుంటే కేవలం జగన్మోహన్ రెడ్డి పిఠాపురం వచ్చి ప్రచారం చేశారు. అక్కడ వంగ గీతా విశ్వనాథ్ కూడా తనదైన స్టైల్లో తను కూడా మామూలుగా తను అభ్యర్థించిన పరిస్థితి. తను ఏదైతే ప్రజలు ఆదరించకపోతే పిఠాపురం పాతగవేలని అంతిమయాత్ర అంటూ ఒక కామెంట్ చేశారు. ఈ పరిణామాలు ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఇవన్నీ బెదిరిస్తుంటారు ఓట్లు వేయడానికి. ఆవిడ 5 ఏళ్ళు కనపడతాయి కదా, అంచుక్రియలు ఎక్కడ చేస్తారు? వాళ్ళ ఊళ్ళో చేస్తారు. నా అంత్యక్రియలు ఎక్కడ చేస్తారు? నేను ఇక్కడ పిఠాపురాన్ని పుట్టాను కాబట్టి మా ఊళ్ళో దంతుమూరులో చేస్తారు. ఎవరి గ్రామంలో వాళ్ళకి అంత్యక్రియలు చేస్తారు. ఎక్కడో ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి చేయమని ఎవరు అడగరు కదా. అది వేరే సంగతి. అదేంటంటే ప్రజలను భయపెట్టి సింపతి గెయిన్ చేయడానికి 5 ఏళ్ళు కనపడతాయి కదా. నువ్వు ఎప్పుడైనా కనపడితే నీ మీద జాలి కనికారం ఉండొచ్చు. కరోనాలోనే కనపడలేదు నువ్వు. లేనిపోయిన అబద్ధాలు నటనలు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఏడుపు వేరు, బాధ వేరు. బాధ అన్నది గుండెకి గాయం తగిలితే బాధ వస్తుంది. ఏడుపు అన్నది ఆర్టిఫిషియల్గా టెంపరీగా మనం ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందడానికి వాళ్ళని టెంపరీగా కొన్ని రోజులు మాయ చేయడానికి అది ఏడుపు. బాధ అన్నది గుండెని గాయం తగిలినప్పుడు బాధ వస్తుంది. బాధని ప్రజలు చూస్తారు కానీ ఏడుపుని ప్రజలు చూడరు. అంటే ఫైనల్గా చూసుకుంటే మీరు ఎంతో కష్టపడి పనిచేశారు. ప్రధానంగా దాని ప్రతిఫలం ఎలా ఉండబోతుందంటారా? అలాగే నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ కూడా తెలుసు. వర్మ అంటే కూడా అదే తక్కువ సమయంలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఎలా ఇవ్వబోతున్నారు మీరు? ఫలితం ఎలా ఇవ్వబోతున్నారు? ఫలితం ఉంది, బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తారు. నాకు 2 పార్టీ అధ్యక్షులు, ఒకళ్ళు చంద్రబాబు నాయుడు గారు మా గురువు గారు మంగళగిరి, ఇక్కడ ఒక అధ్యక్షుడు మాకు పవన్ కళ్యాణ్ గారు. 2 అధ్యక్షులకి కనుసన్నల్లో వాళ్ళ యొక్క చల్లని నీళ్ళలో నేను పనిచేశాను. అంతా సవ్యంగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ జర్నీ ఏ విధంగా అనిపించిందని మీకు? అంటే నేను ముందు భయపడ్డాను, అంటే నాకు పరిచయం లేదు కదా. కానీ ఆయన జర్నీ చాలా ఫ్రెండ్లీగా, ఆప్యాయతగా, చాలా అంటే తక్కువ సమయంలోనే లవ్లో పడిపోయాం. అది అంటే మీరు అభిమానం అయిపోయారంటారా? ఓకే, ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఏపీలో ఉన్నటువంటి ఎన్నికల పరిణామాలపై మనం ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరికలు జారీ చేసిందో అది కాకినాడ జిల్లాలో నుండి 2 నియోజకవర్గాలపై పూర్తిగా ఫోకస్ పెట్టింది. అక్కడ ఎన్నికల కౌంటింగ్ ఏదైతే ఉందో కౌంటింగ్ నాడు కౌంటింగ్ ముందు రోజు 2 రోజులతో పాటు అలాగే ఇంటికి వంటి ధర 2 రోజుల పాటు మొత్తం పూర్తిగా నిఘా వ్యవస్థను ఏర్పరిచే విధంగా అక్కడంతా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేసేందుకు కావచ్చు, అన్ని విధాలుగా చేస్తారు. కానీ ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఏదైతే పూర్తిగా భద్రత చేయాలంటూ పిఠాపురం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఎస్పీని కలిసి తనంటూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై పూర్తిగా వివరించడం జరిగింది. అలాగే కట్టుదిట్టమైన ఏర్పాట్లు మరింత ఎక్కువగా చేయాలి, అల్లరి జరిగే అవకాశం ఎక్కువ ఉందని, అలాగే కార్యకర్తలు కూడా అధైర్యపడవద్దని, అలాగే ధైర్యాన్ని పరిచే విధంగా ఉండాలంటూ ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా మొత్తం ఈ ఫలితాలు అయితే భారీ స్థాయిలో పవన్ కళ్యాణ్కి అయితే భారీ మెజార్టీతో ఇక్కడ విజయాన్ని చేకూర్చబోతున్నాం. దానికోసమే ఇక్కడ ప్రధానంగా అన్ని విధాలుగా కూడా ఇక్కడ వైసీపీ కుయ్యెత్తులు పడిన అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఓడించేందుకు అన్ని విధాలుగా వాళ్ళంతా కూడా సిద్ధపడ్డారు. కాబట్టి ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు మరింత ఎక్కువగా చేయాలంటూ పిఠాపురం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎస్పీని కలిశారు. ఎస్పీని కూడా కలిసినవి కాకుండా ఈ యొక్క ఈవీఎంలను భద్రపరిచిన ప్రాంతాలను కూడా పరిశీలించి ఇప్పుడంతా కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా రాజ పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్ RTV కాకినాడ నుంచి.